హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సో ఈ వీడియోలో మనం రియల్మీ రీసెంట్గా లాంచ్ చేసిన రియల్మీ బుక్ స్లిమ్ అండ్ షామీ రీసెంట్గా లాంచ్ చేసిన షామీ నోట్బుక్ ప్రోకి మనం ఒక ఫుల్ లెంత్ కంపారిజన్ అయితే చేయబోతున్నాం. సో చాలా మంది అయితే అడుగుతున్నారు, ఇది మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అని చెప్పుకోవచ్చు. అండ్ ఎందుకంటే ఇవి రెండు ల్యాప్టాప్స్ కూడా మనకి ఇంచుమించుగా సిమిలర్ స్పెసిఫికేషన్స్ అండ్ సేమ్ ప్రైస్ పాయింట్లో అయితే లాంచ్ అయినాయి. సో చాలా మందికి ఒక కన్ఫ్యూజన్ అయితే ఉంది, అసలు ఈ రెండు ల్యాప్టాప్స్లో ఏది కొనుక్కోవాలి అని. దాంతోపాటు మనకి రియల్మీ బుక్ స్లిమ్ చూసుకున్నట్లయితే ఈ రోజు మనకి సేల్కి అయితే తీసుకురాబోతున్నారు ఫ్లిప్కార్ట్ ఇంకా realme.com లో. అండ్ మీ నోట్బుక్ ప్రో చూసుకున్నట్లయితే రేపు సేల్కి అయితే రాబోతుంది అనమాట. సో ఈ సేల్స్లో పార్టిసిపేట్ చేసి ఈ ల్యాప్టాప్స్ కొనాలి అని అనుకున్న వాళ్ళు మాత్రం ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే అసలు రెండిట్లో ఏది బెటర్ వాల్యూ ఫర్ మనీ అవుతుంది అనేది ఒక కంప్లీట్ క్లారిటీ అయితే ఇచ్చేస్తాను నేను. అండ్ దాంతోపాటు మీకు మీ నోట్బుక్లో చూసుకున్నట్లయితే రెండు మోడల్స్ తీసుకొచ్చారు, మీ నోట్బుక్ ప్రో అండ్ మీ నోట్బుక్ అల్ట్రా అని చెప్పేసి. మళ్ళీ వాటిలో మనకి వేరియంట్స్ కూడా అయితే ఉన్నాయన్నమాట. సో వాటన్నింటిలోకి 6 మోడల్స్ ఉన్నాయి మొత్తం. సో ఈ 6 మోడల్స్లో ఏది మనకి బెస్ట్ వాల్యూ ఫర్ మనీ అవుతుంది అనేది కూడా మీకు ఒక క్లియర్ వర్డిక్ట్ అయితే ఇచ్చేస్తాను. సో నా పేరు రాజేష్, మీరు చూస్తున్నారు మిస్టర్ గ్యాడ్జెట్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో గైస్, మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. లేట్ చేయకుండా మనం కంపారిజన్ అయితే స్టార్ట్ చేద్దాం. సో గైస్, కంపారిజన్ చేసే ముందు ఫస్ట్ మీకు ఒక విషయం అయితే చెప్పాలనుకుంటున్నాను. ఈ ల్యాప్టాప్స్ ప్యూర్లీ వీళ్ళు కాన్సన్ట్రేట్ చేసింది స్టూడెంట్స్ అండ్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ అనమాట. సో ఎవరైతే స్టూడెంట్స్ కానీ వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఒక మంచి కాంపాక్ట్ అండ్ ప్రీమియం బిల్డ్ ఉన్న ల్యాప్టాప్స్ అండ్ ఎక్కువ బ్యాటరీ లైఫ్ ఉన్న ల్యాప్టాప్స్ కావాలి అని అనుకుంటారో వాళ్ళకి మాత్రమే ఈ ల్యాప్టాప్స్ అనమాట. గేమింగ్ ఆడాలి నేను, లేకపోతే నాకు హై పర్ఫార్మెన్స్ ఎడిటింగ్ చేసుకోవాలి, 4K వీడియో ఎడిటింగ్, రెండరింగ్స్ ఇలాంటి వర్క్స్ చేసుకోవాలి అని అనుకునే వాళ్ళకి ఈ ల్యాప్టాప్స్ అస్సలు సెట్ అవ్వు. సో ఒకవేళ మీ ఇంటెన్షన్ అదైతే మీరు ఈ వీడియో చూడక్కర్లేదన్నమాట. సో ఇక మనం కంపారిజన్ స్టార్ట్ చేసిన ఫస్ట్ మనం బిల్డ్ అండ్ డిజైన్ దగ్గర నుంచి అయితే స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ మనం రియల్మీ బుక్ స్లిమ్ చూసుకున్నట్లయితే ఇది మనకి కంప్లీట్ అల్యూమినియం అలాయ్ అయితే బిల్డ్ చేశారనమాట. సో వీళ్ళు ఏ టైప్ ఆఫ్ అల్యూమినియం యూస్ చేశారనేది ఎక్కడ మెన్షన్ చేయలేదు, బట్ ఒక స్ట్రాంగ్ అల్యూమినియం అలాయ్ బిల్డ్ అయితే యూస్ చేసినట్టు చెప్తున్నారు. కంప్లీట్గా ఇది మనకి యూనిబాడీ డిజైన్తో అయితే వస్తుంది, లైక్ మ్యాక్బుక్ ప్రో డిజైన్లో అయితే ఉంటుంది అనమాట. ల్యాప్టాప్ థిక్నెస్ చూసుకుంటే కేవలం 14.9 mm థిక్నెస్తో వస్తుంది అండ్ 1.38 kilograms వెయిట్ అయితే ఉంటుంది. సో ఇది మనకి ఈ బడ్జెట్ ఆర్ ఈ ప్రైస్ సెగ్మెంట్లోని మనకి మోస్ట్ స్లిమ్మెస్ట్ అండ్ లైట్ వెయిట్ ల్యాప్టాప్ అని చెప్పుకోవచ్చు. ఈవెన్ మనకి మ్యాక్బుక్ ప్రో ఆర్ మ్యాక్బుక్ ఎయిర్ కన్నా కూడా ఇది మనకి ఇంకా స్లిమ్ అండ్ లైట్ వెయిట్ అయితే ఉంటుందన్నమాట. సో ఈ విషయంలో మాత్రం రియల్మీని డెఫినెట్గా అప్రిషియేట్ చేసి తీరాలి. అండ్ వేరాజ్ మనకి ఎంఐ నోట్బుక్ ప్రోలో చూసుకున్నట్లయితే ఇది కూడా మనకి కంప్లీట్ అల్యూమినియం మెటల్ అలాయ్ బిల్డ్తో అయితే వస్తుంది. బట్ వీళ్ళు యూస్ చేసిన ఆ మెటల్ ఏదైతే ఉంటుందో ఇది మనకి 6 series ఏవియేషన్ గ్రేడ్ అల్యూమినియం యూస్ చేసినట్లయితే చెప్తూ ఉన్నారు. ఇది మనకి మోర్ స్ట్రాంగ్ అండ్ డ్యూరబుల్ ఉంటుందన్నమాట. అండ్ ఇది చూసుకుంటే మనకి 17.3 mm థిక్నెస్తో వస్తుంది అండ్ 1.46 kilograms వెయిట్ అయితే ఉంటుంది. సో రియల్మీ బుక్తో కంపేర్ చేసుకుంటే కొంచెం మనకి వెయిట్ ఎక్కువ ఉంటుంది అండ్ ఈవెన్ థిక్నెస్ కూడా అయితే కొంచెం ఎక్కువ అయితే ఉంటుందన్నమాట. సో ఓవరాల్గా మనకి బిల్డ్ క్వాలిటీ వైజ్ చూసుకుంటే డెఫినెట్గా మనకి మీ నోట్బుక్ ప్రో కొంచెం ఎడ్జ్ అయితే ఉంటుందన్నమాట, బికాస్ ఆఫ్ ది 6 series ఏవియేషన్ గ్రేడ్ అల్యూమినియం అలాయ్. బట్ మనకి డిజైన్ పరంగా కానీ లేకపోతే ప్రీమియం ఫీల్ పరంగా చూసుకున్నట్లయితే డెఫినెట్గా మనకి రియల్మీ బుక్ ఇంకాస్త బెటర్ అయితే ఉంటుంది. చాలా లైట్ వెయిట్ అండ్ థిక్నెస్ కూడా చాలా తక్కువ ఉంటుంది కాబట్టి డిజైన్ పరంగా అది మీకు కొంచెం బెటర్ అయితే ఉంటుంది అనమాట. సో ఓవరాల్గా రెండిట్లో ఏది పిక్ చేసుకోవాలి అనేది మీ పర్సనల్ చాయిస్ అని చెప్తాను. గైస్, ఇక డిస్ప్లే గురించి మాట్లాడుకున్నట్లయితే రెండు ల్యాప్టాప్స్ మనకి సేమ్ 14-inch డిస్ప్లేతో అయితే వస్తున్నాయి. రెండిట్లో యూస్ చేసిన ప్యానల్ కూడా మనకి IPS ప్యానల్ అయితే యూస్ చేశారు. బట్ రిజల్యూషన్ చూసుకుంటే మీ నోట్బుక్ ప్రోలో 2.5K రిజల్యూషన్తో అయితే వస్తుంది. ఇది మనకి బేసిక్గా క్వాడ్ HD ప్లస్ అని అయితే పిలుస్తూ ఉంటారనమాట. అండ్ మనకి ఇది 100% sRGB కలర్ గ్యామెట్ అయితే ఉంటుంది అండ్ 88% స్క్రీన్ టు బాడీ రేషియోతో అయితే వస్తుంది అనమాట. ఇందులో మనకి TUV రెయిన్లాండ్ సర్టిఫికేషన్తో అయితే వస్తుంది. ఇది మనకి కళ్ళకు కూడా అయితే ఎఫెక్ట్ కొట్టకుండా ఉంటుంది డిస్ప్లే అండ్ DC డిమ్మింగ్ ఫెసిలిటీ కూడా అయితే ఉంటుంది. అండ్ మాక్సిమం బ్రైట్నెస్ చూసుకుంటే 300 nits అయితే ఉంటుంది. అదే మనం రియల్మీ బుక్లో చూసుకున్నట్లయితే ఇది మనకి క్వాడ్ HD డిస్ప్లే, ఇది కూడా మనకి 2K రిజల్యూషన్ డిస్ప్లే అనమాట. సో మనకి షామీతో కంపేర్ చేసుకుంటే కొంచెం మనకి పిక్సెల్స్ అనేవి తగ్గుతాయి, రిజల్యూషన్ అనేది తగ్గుతుంది. బట్ మనకి ఇది ట్రూ 2K రిజల్యూషన్ డిస్ప్లే అని చెప్పుకోవచ్చు. అండ్ ఇది మనకి 3:2 ఆస్పెక్ట్ రేషియోతో అయితే వస్తుంది. ఇది మనకి కొత్త ఆస్పెక్ట్ రేషియో అనమాట. సో మనకి మోర్ స్క్రీన్ రియల్ ఎస్టేట్ అనేది వస్తుంది ఇందులో. అదే షామీలో చూసుకున్నట్లయితే మనకి 16:10 ఆస్పెక్ట్ రేషియోతో అయితే వస్తుంది. మనకి నార్మల్ ఎప్పటి నుంచో ఉన్నది 16:9, వీళ్ళు కొంచెం ఇంప్రూవ్ చేసి 16:10
10గా అయితే తీసుకొచ్చారనమాట షామీ నోట్బుక్ ప్రోలో చూసుకుంటే. బట్ మనకి రియల్మీ బుక్లో కూడా 100% sRGB కలర్ గ్యామెట్ అయితే ఉంటుంది అండ్ 400 నిట్స్ ఆఫ్ బ్రైట్నెస్ అయితే ఉంటుంది అండ్ 90% స్క్రీన్ టు బాడీ రేషియో అయితే ఉంటుంది అనమాట. 400 నిట్స్ బ్రైట్నెస్ ఉండడం వల్ల మీకు ఇది చాలా బ్రైట్గా అయితే ఉంటుంది అనమాట. ఇది మనకి పీక్ బ్రైట్నెస్ అని చెప్పుకోవచ్చు. యూజువల్ బ్రైట్నెస్ చూసుకుంటే 330 నిట్స్ అయితే ఉంటుంది. సో ఎవరైతే అవుట్డోర్లో ఎక్కువ వర్క్ చేసుకుంటారో, అవుట్డోర్లో ల్యాప్టాప్స్ని ఎక్కువ యూస్ చేస్తారో అలాంటి వాళ్ళకి రియల్మీ బుక్ స్లిమ్లో ఉన్న డిస్ప్లే బాగా సెట్ అవుతుంది. బట్ నార్మల్ యూస్కి అయితే రెండు సేమ్ ఉంటాయి అండ్ రిజల్యూషన్ పరంగా చూసుకుంటే మనకి ఏదైతే షామీ నోట్బుక్ ప్రో చూసుకుంటే కొంచెం బెటర్ అయితే ఉంటుందన్నమాట బికాస్ ఆఫ్ క్వాడ్ హెచ్డి ప్లస్ రిజల్యూషన్. సో ఓవరాల్గా రెండింటి డిస్ప్లేస్ కూడా మనకి ఇంచుమించుగా సేమ్ ఉంటాయని చెప్పుకోవచ్చు. ఇక ప్రాసెసర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే రెండిట్లో కూడా మనకి i5 11 Gen టైగర్ లేక్ ప్రాసెసర్స్ అయితే యూస్ చేశారు. బట్ కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుందన్నమాట రెండింటికి కూడా. మీ నోట్బుక్ ప్రోలో చూసుకున్నట్లయితే మనకి i5 11 Gen ప్రాసెసర్ ఏదైతే మనకి H35 సిరీస్ ప్రాసెసర్స్ అయితే యూస్ చేశారు. అదే మీ రియల్మీ బుక్ స్లిమ్లో చూసుకున్నట్లయితే i5 11 Gen UP3 ప్రాసెసర్స్ అయితే యూస్ చేశారనమాట. సో రెండింటి మధ్య డిఫరెన్స్ ఎక్కడ వస్తుందంటే ఏదైతే మాక్సిమం క్లాక్ స్పీడ్ ఉందో అక్కడ మీకు డిఫరెన్స్ అయితే తెలుస్తుంది. రియల్మీలో యూస్ చేసిన మనకి i5 11 జనరేషన్ చూసుకున్నట్లయితే మాక్సిమం క్లాక్ స్పీడ్ 4.2 GHz అయితే ఉంటుంది. అదే మీరు షామీలో యూస్ చేసిన i5 11 Gen ప్రాసెసర్ మాక్సిమం క్లాక్ స్పీడ్ చూసుకుంటే 4.4 GHz అయితే ఉంటుంది. సో కొంచెం మనకి ఓవర్ క్లాక్డ్ వర్షన్ అని చెప్పుకోవచ్చు. మనకి బెటర్ క్లాక్ స్పీడ్ ఉందంటే బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుందని అర్థం. బట్ మీకు రియల్ లైఫ్లో పెద్ద చేంజ్ అయితే మీరు చూడలేరు. ఒక 5 to 10% మీకు బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుందని చెప్పొచ్చు అనమాట. అంతకన్నా మీకు పెద్ద హ్యూజ్ చేంజ్ అయితే ఉండదు. రెండింటి ఆర్కిటెక్చర్ కూడా మనకి సిమిలర్ ఉంటుంది. 4 cores 8 threads అయితే ఉంటాయి. రెండు కూడా మనకి 10 nanometer మీద బిల్డ్ అయిన ప్రాసెసర్సే. అండ్ బట్ మనకి పవర్ కన్జంప్షన్ విషయంలో ఒక హ్యూజ్ చేంజ్ అయితే ఉంటుంది. రియల్మీలో యూస్ చేసిన ప్రాసెసర్ మనకి తక్కువ పవర్ కన్జ్యూమ్ చేస్తుంది, ఎందుకంటే మనకి అది క్లాక్ స్పీడ్ కూడా తక్కువ ఉంటుంది కాబట్టి. బట్ మనకి వేరే షామీలో ఉన్న ప్రాసెసర్ చూసుకుంటే ఎక్కువ పవర్ కన్జ్యూమ్ చేస్తుంది. సో ఇక్కడ మనకి ఇది బ్యాటరీ లైఫ్ మీద హిట్ అవుతుంది అండ్ ఈవెన్ హీటింగ్ కూడా అయ్యే పాసిబిలిటీ అయితే ఉంటుంది అనమాట మనకి ఏదైతే షామీలో యూస్ చేసిన ప్రాసెసర్ అయితే. బట్ పర్ఫార్మెన్స్ వైజ్ మాత్రం డెఫినెట్గా షామీ ప్రాసెసర్ కొంచెం మనకి ఒక 5 to 10% మీకు బెటర్ అయితే ఉంటుంది. అండ్ ఇక ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయానికి వచ్చినట్లయితే రెండిట్లో కూడా మనకి 8GB ర్యామ్ ఉంటుంది, 512GB NVMe SSD అయితే ఉంటుంది. సో రియల్మీలో చూసుకున్నట్లయితే డ్యూయల్ ఛానల్ ర్యామ్ ఉంటుంది. ఇది మనకి DDR4X ర్యామ్ అనమాట. 4266 MHz ఫ్రీక్వెన్సీతో అయితే వస్తుంది. వేరే షామీలో చూసుకున్నట్లయితే మనకి ఇది కూడా మనకి డ్యూయల్ ఛానల్ ర్యామే, బట్ DDR4 ర్యామ్ అనమాట. 3200 MHz ఫ్రీక్వెన్సీతో అయితే వస్తుంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే రియల్మీలో మనకి బెటర్ ర్యామ్ ఉంటుంది, బెటర్ ర్యామ్ టైప్ ఉంటుంది అండ్ బెటర్ ఫ్రీక్వెన్సీ కూడా అయితే ఉంటుంది. సో మీకు ర్యామ్ అనేది మోర్ ఎఫిషియంట్ అండ్ మోర్ ఫాస్ట్గా అయితే వర్క్ అవుతుంది అనమాట. సో ఇది మనకి ఎక్కడ బాగా యూజ్ అవుతుందంటే అప్లికేషన్స్ రన్ చేసేటప్పుడు మీకు చాలా స్మూత్గా రన్ అవుతాయి అండ్ ఓపెన్ చేసేటప్పుడు కూడా మీకు చాలా ఫాస్ట్గా విత్ ఇన్ స్ప్లిట్ సెకండ్స్లో అయితే ఓపెన్ అవుతాయి అనమాట. ఇది ఒక అడ్వాంటేజ్ అయితే ఉంటుంది రియల్మీకి. అఫ్ కోర్స్ మనకి రియల్మీలో కొంచెం లెస్ పవర్ఫుల్ ప్రాసెసర్ ఉంటుంది, బట్ మోర్ పవర్ఫుల్ ర్యామ్ ఉండడం వల్ల మీకు మంచి కాంబినేషన్ అయితే ఉంటుంది రెండింటికి. మీకు షామీలో చూసుకున్నట్లయితే హై పర్ఫార్మెన్స్ ప్రాసెసర్ అయితే ఉంటుంది, బట్ ర్యామ్ చూసుకుంటే కొంచెం మనకి ఫ్రీక్వెన్సీ తగ్గుతుంది. ఇది మేబీ కొన్ని సిచ్యువేషన్స్లో మనకి CPU థ్రాట్లింగ్ కూడా అయ్యే పాసిబిలిటీ అయితే ఉంటుంది అనమాట. ఇది ఒక చిన్న ఇష్యూ అయితే ఉంటుంది మనకి డెఫినెట్గా షామీ ల్యాప్టాప్లో చూసుకున్నట్లయితే. అండ్ ఇక బ్యాటరీ లైఫ్ గురించి మాట్లాడుకున్నట్లయితే రియల్మీ బుక్ స్లిమ్లో మనకి 56 Wh బ్యాటరీ అయితే ఉంటుంది అండ్ 65 Watt ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది. అండ్ ఇదే మనకి 30 Watt డాట్ ఛార్జింగ్ కూడా అయితే యూజ్ అవుతుంది అనమాట. అంటే మీరు రియల్మీ ఫోన్స్ని ఈ ఛార్జర్తో ఛార్జ్ చేసుకోవచ్చు. అదే మనకి షామీలో చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా మనకి 54 Wh బ్యాటరీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది కూడా మనకి 65 Watt టైప్ సి ఛార్జర్తో అయితే వస్తుంది. అండ్ ఇది కూడా మనకి టైప్ సి పోర్ట్ ఉన్న అన్ని డివైజెస్కి అయితే ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు అని షామీ అయితే చెప్తూ ఉంది. సో రెండింటి బ్యాటరీ బ్యాకప్ కూడా వీళ్ళు కంపెనీస్ క్లెయిమ్ చేస్తున్నారు అయితే 11 hours పాటు బ్యాటరీ బ్యాకప్ వస్తుందని చెప్తున్నారు. బట్ రియల్ లైఫ్లో మనం అట్లీస్ట్ ఒక 7 to 8 hours బ్యాటరీ లైఫ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ ఏది బెటర్ బ్యాటరీ లైఫ్ వస్తుంది అనేది మనం పర్సనల్గా యూస్ చేస్తే కానీ చెప్పలేమన్నమాట. బట్ యాజ్ పర్ స్పెసిఫికేషన్స్ చూసుకుంటే రియల్మీకి కొంచెం ఎడ్జ్ అయితే ఉంటుంది బికాస్ ఆఫ్ లెస్ పవర్ఫుల్ ప్రాసెసర్. మనకి రియల్మీలో బ్యాటరీ లైఫ్ కొంచెం బెటర్గా ఉండే పాసిబిలిటీ అయితే ఉంటుంది. అండ్ ఇక రెండు ల్యాప్టాప్స్లో మనకి Wi-Fi 6 సపోర్ట్ అయితే ఉంటుంది. సో డెఫినెట్గా Wi-Fi 6 అనేది ఒక మంచి వెల్కమ్ ఎడిషన్ అని చెప్పుకోవచ్చు. మీకు బెటర్ Wi-Fi సిగ్నల్ రిసెప్షన్ అయితే ఉంటుంది అనమాట. అండ్ రియల్మీ బుక్ స్లిమ్లో చూసుకుంటే బ్లూటూత్ 5.2 కనెక్షన్ అయితే ఉంటుంది. అదే మీరు షామీలో చూసుకుంటే బ్లూటూత్ 5.1 సపోర్ట్ అయితే వస్తుంది. అండ్ ఇక పోర్ట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ కూడా మనం చిన్న చిన్న చేంజెస్ అయితే చూడొచ్చు అనమాట. బట్ మేజర్గా రెండిట్లో కూడా మనకి థండర్బోల్ట్ 4.0 పోర్ట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఒక సూపర్ వెల్కమ్ ఎడిషన్ అని చెప్పుకోవచ్చు. సో థండర్బోల్ట్ 4.0 ఉండడం వల్ల మనకి యూనివర్సల్
అసేజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. చాలా డివైజెస్ కనెక్ట్ చేసుకోవచ్చు, మీరు దాన్ని ఎలా అయినా యూస్ చేసుకోవచ్చు, ఎలా అయినా మాడిఫై అయితే చేసుకోవచ్చు. మనకి ఇక రియల్మీ బుక్ స్లిమ్లో చూసుకున్నట్లయితే ఇంకొక టైప్ సి పోర్ట్ అయితే ఉంటుంది, మనకి USB 3.2 Gen 2 పోర్ట్ అనమాట. అండ్ ఇంకొకటి USB A 2.0 Gen 1 పోర్ట్ అయితే ఉంటుంది. అండ్ 3.5 హెడ్ ఫోన్ జాక్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. వేరాజ్ మనకి షామీలో చూసుకున్నట్లయితే USB A పోర్ట్స్ అయితే ఉంటాయి రెండు. ఒకటి 3.2 Gen 2 పోర్ట్ ఉంటుంది, ఇంకొకటి 2.0 Gen 1 పోర్ట్ అయితే ఉంటుంది. దాంతోపాటు 3.5 హెడ్ ఫోన్ జాక్ ఉంటుంది అండ్ HDMI పోర్ట్ కూడా అయితే ఉంటుంది. ఇది ఒక చిన్న చేంజ్ అయితే మీరు అబ్జర్వ్ చేయాలి. రియల్మీలో మనకి HDMI పోర్ట్ ఫెసిలిటీ అయితే లేదు, బట్ షామీలో మనకి HDMI ఫెసిలిటీ అయితే ఉంటుందన్నమాట. మీరు ఎక్స్టర్నల్ మానిటర్స్ కానీ డిస్ప్లేస్ కానీ కనెక్ట్ చేసుకోవాలంటే HDMI పోర్ట్ అనేది ఉండాలి. సో అదొక చిన్న బొమ్మర్ అని చెప్పుకోవచ్చు రియల్మీ బుక్ స్లిమ్లో చూసుకున్నట్లయితే. అండ్ ఇక రెండిట్లో కూడా మనకి కీబోర్డ్స్ సేమ్ ఉంటాయి అండ్ టచ్ ప్యాడ్ కూడా ఇంచుమించుగా సేమ్ అయితే ఉంటుంది. రెండిట్లో కూడా మనకి బ్యాక్లైట్ కీబోర్డ్స్ అయితే ఉంటాయి. రెండిట్లో మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్స్ అయితే ఉంటాయి అనమాట. లైక్ పవర్ బటన్లోనే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనేది ఎంబెడ్ అయి ఉంటుంది. రెండిట్లో మనకి 720p కెమెరా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, మనం ఆఫీస్ మీటింగ్స్ కానీ వీడియో కాల్స్ మాట్లాడుకోవడానికి. అండ్ రెండిట్లో మనకి 2 స్పీకర్స్ అయితే ఉంటాయన్నమాట. మనకి 2 వాట్ స్పీకర్స్ 2 అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. రియల్మీలో చూసుకున్నట్లయితే ఇవి హార్మాన్ కోడెక్, షామీలో చూసుకున్నట్లయితే DTS:X సరౌండ్ సౌండ్ ఫెసిలిటీ అయితే ఉంటుందన్నమాట. అండ్ రెండిట్లో మనకి 2 మైక్రోఫోన్స్ అయితే ఉంటాయి. ఇక సాఫ్ట్వేర్ విషయానికి వచ్చినట్లయితే రెండిట్లో కూడా మనకి విండోస్ 10 జెన్యూన్ ఆపరేటింగ్ సిస్టమ్తో అయితే వస్తున్నాయి. అండ్ విండోస్ 11కి ఫ్రీ అప్గ్రేడ్ కూడా అయితే ఇస్తామని చెప్తూ ఉన్నారు. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే మైక్రోసాఫ్ట్ ఆఫీస్ హోమ్ అండ్ ఆఫీస్ ఎడిషన్ 2019 వర్షన్ మనకి రెండిట్లో కూడా ఫ్రీగా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు విత్ లైఫ్ టైమ్ లైసెన్స్ అనమాట. ఇది ఒక సూపర్ థింగ్ అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా స్టూడెంట్స్కి కానీ ఆఫీస్ ప్రొఫెషనల్స్కి ఇది చాలా బాగా అయితే మంచి హెల్ప్ఫుల్ థింగ్ అని చెప్పుకోవచ్చు. ఇక ఈ 2 ల్యాప్టాప్స్ మీద మనకి 1 year పాటు ఆన్ సైట్ వారంటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో షామీ ఆల్రెడీ ల్యాప్టాప్ మార్కెట్లోకి ఎప్పుడో ఎంటర్ అయిపోయింది. సో వీళ్ళు ల్యాప్టాప్ సర్వీస్ కూడా అయితే ఆల్ ఓవర్ ఇండియా అయితే సర్వీస్ సెంటర్స్ అయితే ప్రొవైడ్ చేస్తూ, అంటే ఆల్రెడీ మనకి ఏదైతే మొబైల్ సర్వీస్ సెంటర్స్ ఉన్నాయో వాటిలోనే సర్వీస్ అయితే చేస్తున్నారు. సో ఆల్రెడీ వీళ్ళు ఎంటర్ అయ్యారు కాబట్టి, ఇది సెకండ్ జన్ ల్యాప్టాప్స్ కాబట్టి వీళ్ళు లాంచ్ చేయడం. సో డెఫినెట్గా సర్వీస్ మీద వీళ్ళకి ఒక అవగాహన అయితే ఉంటుంది. సో మనం కూడా సర్వీస్ గురించి ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం అయితే లేదు షామీ ల్యాప్టాప్స్ గురించి. వేరాజ్ రియల్మీ చూసుకున్నట్లయితే ఫస్ట్ టైం వీళ్ళు ల్యాప్టాప్ మార్కెట్లోకి అయితే ఎంటర్ అయ్యారనమాట. సర్వీస్ ఎలా ఉంటుంది, అసలు ఎక్కడ సర్వీస్ చేస్తారు, సో ఈ థింగ్స్ అన్ని మనకి స్టిల్ ఒక క్వశ్చన్ మార్క్ అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మనకి రియల్మీ కొంచెం ల్యాగ్ అవుతుందని చెప్పుకోవచ్చు షామీతో కంపేర్ చేసుకుంటే, ఎందుకంటే ఇది మనకి ఫస్ట్ జనరేషన్ ల్యాప్టాప్స్ కాబట్టి రియల్మీ నుంచి. సో పెద్ద ప్రాబ్లం అయితే ఉండదు, ఎందుకంటే రెండు కూడా మనకి మంచి రిలయబుల్ బ్రాండ్స్ ఇండియాలో, మనకి మంచి సర్వీస్ కూడా అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారని మనం అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. వీటి ప్రైసింగ్ గురించి మాట్లాడుకున్నట్లయితే రియల్మీ బుక్ స్లిమ్ మనకి ఒకటే వేరియంట్ అయితే ఉంటుంది, 8GB ర్యామ్ 512GB SSDతో అయితే వస్తుంది. సో దీని ప్రైస్ 60,000 రూపాయలు పెట్టారు. బట్ ఇంట్రడ్యూసరీ ఆఫర్ కింద మనకి 3,000 రూపాయలు లెస్ అయితే చేసి 57,000కి అయితే సేల్ చేస్తున్నారు అనమాట. ముఖ్యంగా ఎవరైతే ఫస్ట్ సేల్ రేపు మనకి ఈ రోజు కొనుక్కుంటారో వాళ్ళకి ఈ ఆఫర్ అయితే వస్తుంది. వేరాజ్ మనకి మీ నోట్బుక్ ప్రో చూసుకున్నట్లయితే బేస్ మోడల్ 8GB ర్యామ్ 512GB SSDతో అయితే వస్తుంది. సో దీని ప్రైస్ 57,000 రూపాయలు పెట్టారు. బట్ మనకి HDFC క్రెడిట్ కార్డ్స్ మీద వీళ్ళు ఫ్లాట్ 3,500 రూపీస్ డిస్కౌంట్ అయితే ఇస్తున్నారనమాట. అది ఇంక్లూడ్ చేసుకుంటే ఇది మనకి కేవలం 53,500 రూపాయలకి అయితే వస్తుంది. అండ్ 16GB వేరియంట్ కూడా అయితే ఉంటుంది మనకి. సో 16GB వేరియంట్ ప్రైస్ చూసుకున్నట్లయితే 60,000 రూపాయలు పెట్టారు. సో 3,500 రూపీస్ HDFC బ్యాంక్ డిస్కౌంట్ ఇంక్లూడ్ చేసుకుంటే మనకి 56,500కి అయితే వస్తుందన్నమాట. సో ఇప్పుడు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే రియల్మీ బుక్ స్లిమ్ మనకి 3,000 రూపాయలు ప్రైస్ అయితే ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడు ఈ రెండిట్లో ఏది బెటర్ ల్యాప్టాప్, ఏది కొనుక్కుంటే బాగుంటుంది అంటే, సో షామీ నోట్బుక్ ప్రో మీకు డెఫినెట్గా రియల్మీ బుక్ స్లిమ్ కన్నా కొంచెం బెటర్ వాల్యూ ఫర్ మనీ అయితే అవుతుంది. ఎందుకంటే మీకు అందులో కొంచెం బెటర్ బిల్డ్ క్వాలిటీ ఉంటుంది అండ్ మీకు బెటర్ డిస్ప్లే ప్రొవైడ్ చేస్తున్నారు. ముఖ్యంగా అది మనకి 2.5K రిజల్యూషన్తో వస్తుంది కాబట్టి కొంచెం బెటర్ డిస్ప్లే అయితే ఉంటుంది అండ్ మనకి బెటర్ పర్ఫార్మింగ్ ప్రాసెసర్ అయితే ఉంటుంది. అండ్ దాంతోపాటు అఫ్ కోర్స్ సర్వీస్లో కూడా షామీ కొంచెం బెటర్ ఉండే పాసిబిలిటీ అయితే ఉంటుంది కాబట్టి 3,000 రూపాయల ప్రైస్ కూడా తక్కువ ఉంటుంది కాబట్టి డెఫినెట్గా వాల్యూ ఫర్ మనీ ఆప్షన్ కింద నేను మీ నోట్బుక్ ప్రోని అయితే చూస్ చేసుకుంటాను. అలా అని చెప్పేసి మీకు రెడ్మీ బుక్ మనకి మంచి ల్యాప్టాప్ కాదు అని అయితే నేను ఎక్కడ చెప్పట్లేదు. రెడ్మీ బుక్ ఇంకా ఇన్ఫ్యాక్ట్ చెప్పుకోవాలంటే కొన్ని విషయాల్లో మనకి మీ నోట్బుక్ ప్రోతో కంపేర్ చేసుకుంటే బెస్ట్ ఉంటుంది. ముఖ్యంగా డిజైన్ పరంగా చూసుకున్నట్లయితే మీకు మోస్ట్ లైట్ వెయిట్ అండ్ స్లిమ్మెస్ట్ నోట్బుక్ అని చెప్పుకోవచ్చు. మనకి మీ నోట్బుక్ ప్రోతో కంపేర్ చేసుకుంటే పర్ఫార్మెన్స్ వైజ్ కొంచెం మేబీ డిఫరెన్స్ అయితే ఉండొచ్చు. బట్ మీకు అది చాలా విధాలుగా అయితే యూజ్ అవుతుంది, ఎందుకంటే తక్కువ హీట్ జనరేట్ అవుతుంది, ఎక్కువ బ్యాటరీ మీకు లైఫ్ అయితే వస్తుంది దానివల్ల. అండ్ మోరోవర్ మనకి డిస్ప్లే ఆస్పెక్ట్ రేషియో కూడా మీకు కొంచెం బెటర్ ఉంటుంది షామీ నోట్బుక్ ప్రోతో కంపేర్ చేసుకున్నట్లయితే. అండ్ ఆఫ్ కోర్స్ రియల్మీ మంచి బ్రాండ్ కాబట్టి సర్వీస్ గురించి మీరు
అంత ఎక్కువ థింక్ చేయాల్సిన అవసరం లేదని నా ఫీలింగ్ అనమాట. బట్ వీటన్నింటికి మీరు 3,000 రూపాయలు ఎక్స్ట్రా అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. సో నా సజెషన్ ఏంటంటే గైస్, మీరు ఒకవేళ మీ నోట్బుక్ ప్రో కొనుక్కోవాలి అని అనుకుంటే 8GB ర్యామ్ వేరియంట్ని మీరు పక్కన పెట్టేసి 16GB ర్యామ్ వేరియంట్ని అయితే కొనుక్కోండి. ఆఫర్స్లో చూసుకుంటే 56,500కి అయితే వస్తుంది. సో డెఫినెట్గా అది మీకు ఇంకా బెటర్ వాల్యూ ఫర్ మనీ అయితే అవుతుంది. అండ్ మోర్ ఓవర్ మీకు చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది. ఎందుకంటే మనకి ఇందులో హై పర్ఫార్మింగ్ ప్రాసెసర్ అయితే ఉంటుంది. సో మనకి ఈ ర్యామ్ అనేది ఎక్కువ ఉండడం వల్ల సో డెఫినెట్గా ఇవి రెండు మంచి కాంప్లిమెంట్ అయితే చేసుకుంటాయి. సో దానివల్ల మనకి CPU థ్రాట్లింగ్ అనేది ఉండదన్నమాట. సో ఇది హీటింగ్ కూడా మనకి వెల్ అండర్ కంట్రోల్లో ఉంటుంది. బెటర్గా మనకి ల్యాప్టాప్ పర్ఫామ్ చేయడానికి కూడా అయితే ఇది బాగా యూజ్ అవుతుంది అనమాట. సో 8GB ర్యామ్ ఉంటే అది కూడా మనకి 3200 మెగాహెర్ట్జ్తో వస్తుంది కాబట్టి మీకు మేబీ CPU థ్రాట్లింగ్ అయ్యే పాసిబిలిటీ అయితే ఉంటుంది. సో అందువల్ల నేను 8GB ర్యామ్ని అయితే రికమెండ్ చేయట్లేదు. ముఖ్యంగా మీ నోట్బుక్ ప్రో కొనుక్కోవాలి అని అనుకుంటే 16GB ర్యామ్ వేరియంట్కి అయితే వెళ్ళిపోండి మీరు. అండ్ ఇంకొకటి మీ నోట్బుక్లో చూసుకున్నట్లయితే మనకి అల్ట్రా కూడా అయితే ఉంటుంది. సో అల్ట్రాకి ప్రోకి బేసిక్గా డిఫరెన్సెస్ ఎక్కడ వస్తున్నాయంటే డిస్ప్లే మనకి 15.6 ఇంచ్ డిస్ప్లేతో వస్తుంది. అది మనకి 3.5K రిజల్యూషన్ డిస్ప్లే అనమాట. అండ్ బ్యాటరీ లైఫ్ కొంచెం ఎక్కువ ఉండొచ్చు అని చెప్తూ ఉన్నారు. అంతకుమించి మీకు పెద్ద చేంజెస్ అయితే ఉండవు. అండ్ రెండిట్లో కూడా మనకి i7 ప్రాసెసర్స్ వేరియంట్స్ కూడా అయితే ఉన్నాయి. సో నా పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే ఒకవేళ మీరు ఈ మీ నోట్బుక్ ప్రో కానీ అల్ట్రా కానీ కొనుక్కోవాలనుకుంటే మీరు ఓన్లీ i5 వేరియంట్ కొనుక్కోండి. ఇవి మీకు 60,000 లోపే అవైలబిలిటీ అయితే ఉన్నాయన్నమాట. i7 వేరియంట్స్ చూసుకుంటే అరౌండ్ 65 నుంచి 70,000 అయితే క్రాస్ అయిపోతున్నాయి. సో ఐ డోంట్ థింక్ ఈ నోట్బుక్స్కి మీరు అంత ఎక్కువ ప్రైస్ పెట్టాలి అని నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే మీరు మ్యాక్సిమం ఈ ల్యాప్టాప్స్ ఎవరికి బాగా యూజ్ అవుతాయంటే స్టూడెంట్స్కి కానీ వర్కింగ్ ప్రొఫెషనల్స్కి కానీ. సో వాళ్ళకి i5 11th జనరేషన్ అనేది మోర్ దాన్ ఎనఫ్ అనమాట. ఎలాంటి టాస్క్ అయినా కానీ ఈజీగా అయితే హ్యాండిల్ చేయగలుగుతాయి. ఎందుకంటే ఇవి మనకి ఐరిస్ ఎక్సీ గ్రాఫిక్స్ వస్తున్నాయి కాబట్టి ఐరిస్ ఎక్సీ గ్రాఫిక్స్ మీకు చాలా పవర్ఫుల్ ఉంటుంది. ఎలాంటి టాస్క్ అయినా ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. సో అందువల్ల నేను i5 వేరియంట్స్ మీకు బెస్ట్ బై అని చెప్తాను. i7 వేరియంట్స్ అయితే మీరు అంత డబ్బులు ఖర్చు పెట్టి i7 వేరియంట్స్ అయితే కొనాల్సిన అవసరం అయితే లేదు. సో అది గైస్ కంపారిజన్ వీడియో అయితే మీ నోట్బుక్ ప్రో అండ్ రియల్మీ బుక్ స్లిమ్కి. సో ఇప్పుడు మీకు ఒక కంప్లీట్ క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. సో ఎవరు ఏది కొనుక్కుంటే బాగుంటుంది అనేది. అండ్ రెండు కూడా మంచి ల్యాప్టాప్సే, ఎక్సలెంట్ ప్రైస్ పాయింట్లు అయితే లాంచ్ చేశారు. సో ఇక్కడ మీ పర్సనల్ చాయిస్ అని చెప్తాను. సో దాన్ని బట్టి మీరు ఒక ల్యాప్టాప్ అయితే చూస్ చేసుకోవచ్చు. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఒకవేళ మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎందుకంటే ఇది చాలా మంచి ఇన్ఫర్మేషన్. ఈ రెండు ల్యాప్టాప్స్లో ఏది కొనుక్కోవాలో తెలియక చాలా మంది కన్ఫ్యూజన్లో అయితే ఉన్నారనమాట. ఎక్కువ మందికి షేర్ చేస్తే ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. అండ్ మన ఛానల్ కూడా అయితే బాగా యూజ్ అవుతుంది అనమాట. థ్యాంక్స్ వాచింగ్. దిస్ ఇస్ రాజేష్ సైనింగ్ ఆఫ్.